2016 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ రాబోతున్నాయి. మరి కొద్ది గంటల్లో ఇప్పటికే కౌంటింగ్ స్టార్ట్ అయింది. కొద్దిగా ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో పరిస్థితి మనం చూద్దాం. 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కేరళలో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎల్డీఎఫ్ కి 79, యూడీఎఫ్ 57, బీజేపీ +3, అదర్స్ 1 అని చెప్పి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగానే ప్రస్తుతం మనం చూస్తే ఎల్డీఎఫ్ 62 పార్టీలు ఆధిక్యంలో ఉంటే యూడీఎఫ్ 51 పార్టీల్లో 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. పైగా స్థానాల్లో యూడీఎఫ్ നിയമത്തെ സ്ട്രോങ് റൂമിൽ തുറന്നു കഴിഞ്ഞിരിക്കുന്നു. కౌంటింగ్ మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి 70 పైగా స్థానాల్లో ఆధిక్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 50 స్థానాల్లో ఆధిక్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో 3 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద పూర్తి స్థాయిలో ట్రెండ్స్ ఇంకా రావాల్సి ఉంది. ఆధిక్యంగా ఎంత ఉన్నప్పటికీ కూడా హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో 1% ఓటుతో ఫలితాలు తారుమారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం త్రివేంద్రంలోని కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇప్పుడిప్పుడే అభ్యర్థులు కానివ్వండి, సపోర్టర్స్, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ సపోర్టర్స్ అంతా కూడా కౌంటింగ్ సెంటర్స్ చేరుకుంటున్నారు. 10 గంటల తర్వాత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. కేరళ రాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీ ఏ కూటమి అధికారానికి రాబోతున్నది 10 తర్వాత తెలిసే ఉంది. ఇప్పటివరకు అయితే 70 పైగా స్థానాల్లో ఎల్డీఎఫ్ కూటమి ఆధిక్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. 50 పైగా స్థానాల్లో యూడీఎఫ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపింది, ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి ఎవరు వస్తారనేది కూడా తెలిసే అవకాశం ఉంది. 10 గంటల తర్వాత మాత్రం ఋషి స్పష్టంగా యూడీఎఫ్ అధికారంలోకి రాబోతుందా, ఎల్డీఎఫ్ అధికారంలోకి రాబోతుందా తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఎల్డీఎఫ్ 70 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఋషి. సో అక్కడ రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి? అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాఘవేంద్ర? రాజకీయ పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలో మాత్రం ఖచ్చితంగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారం రాబోతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పారు. అయితే ఎల్డీఎఫ్తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే పూర్తి ఫలితాలు వచ్చేంత వరకు కూడా, అంటే 10 తర్వాత కానీ స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా యూడీఎఫ్ చెప్పేది ఏంటంటే 1% ఓటు తేడాతో సీట్లలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 10 తర్వాత కానీ స్పష్టంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ చెప్తుంది. అయితే ఎల్డీఎఫ్ మాత్రం ఖచ్చితంగా తాము అధికారం రాబోతుంది. మొదటి ట్రెండ్స్ ఇప్పటివరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం తాము అధికారంలో రాబోతున్నాం. 80 నుంచి 100 సీట్లు ఎల్డీఎఫ్ కూటమి దక్కించుకోబోతుందని కూడా చెప్తున్నారు. అయితే బీజేపీ అదే సమయంలో బీజేపీ కూడా ఈసారి ఖచ్చితంగా కేరళలో మేము అకౌంట్ ఓపెన్ చేస్తాం, 2 నుంచి 5 స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 1 నుంచి 3 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అయితే ఇంకా పార్టీలకు సంబంధించి ఇంకా రియాక్షన్ రావాల్సి ఉంది. కౌంటింగ్ సెంటర్ల వద్ద మాత్రం సాధారణ పరిస్థితులు ఉన్నాయి. అభ్యర్థులంతా కూడా, సపోర్టర్స్ అంతా కూడా కౌంటింగ్ సెంటర్ల వరకు, రాజకీయ పార్టీల కార్యాలయాల వరకు చేరుకుంటున్నారు. 10 తర్వాత కానీ ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా తాము అధికారం రాబోతుందన్న దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడే పార్టీ సంబరాలు మొదలయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఋషి. థాంక్యూ రాఘవేంద్ర ఫర్ ది అప్డేట్స్.